అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. అనంత సాయి కృష్ణ గారు, ఇప్పుడు ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది, అంటే స్పిరిచువల్ జర్నీకి సంబంధించి మిర్రర్ టాపిక్ అంటున్నారు. అంటే మిర్రర్ ద్వారా మార్పులు జరుగుతాయంటారా? స్పిరిచువల్ జర్నీకి మిర్రర్ టాపిక్కి ఆ టెక్నిక్కి ఏంటి అసలు డిఫరెన్సియేషన్? స్పిరిచువల్ జర్నీకి మిర్రర్ టెక్నిక్ సంబంధం లేదండి. ఇప్పుడు మీరు అద్దం ముందు నిలబడారు అనుకోండి, మీకు అద్దంలో ఎవరి రూపం కనిపిస్తుంది? ఎవరుంటే వాళ్ళ రూపమే కనిపిస్తుంది. నేను ఏం చెప్తున్నా, మనం అద్దం ముందు నిలబడినప్పుడు మన రూపం మనకి ఎలా కనిపిస్తుందో, నేను ఏం చెప్తున్నా, మీ అంతరాత్మతో మమేకం అవ్వండి అని చెప్తున్నా. అద్దం ముందు నిలబడితే మన బాహ్య రూపం కనిపిస్తుందండి. మీరు అంతరాత్మతో మమేకం అవుతే మీరు ఇంటర్నల్ గా పడే ఈ బాధ కావచ్చు, తర్వాత మీ ఇంటర్నల్ గా ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవడానికి మీ అంతరాత్మ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు గైడెన్స్ ఇస్తుంది. దానికి నేను చెప్పేది ప్రతిసారి మా క్లాసులో కూడా, మీ అంతరాత్మతో కనెక్ట్ అవ్వండి ఎందుకు చెప్తున్నామంటే, అద్దం ముందు మన బాహ్య రూపం కనిపిస్తుంది. మనం ఇంటర్నల్గా ఎప్పుడైతే ట్రావెల్ అవుతామో, లోపల ఉన్నటువంటి మనం ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్ మా ఇన్నర్ సోల్ అనేది బయటికి తీసుకోవడం జరుగుతుంది. మనం మాట్లాడాలనుకుంటే, మీరు లాస్ట్ టైం ఆఫ్లైన్ క్లాస్కి వచ్చారు, అక్కడ చూడండి మనకు 45 minutes హీలింగ్ ప్రాసెస్ జరిగింది. ఆ హీలింగ్ ప్రాసెస్లో మనం చెప్పేది అదేనండి. ప్రతి ఒక్కరితో ఫస్ట్ ఏం చెప్పిస్తాము, నాతో నేను, నా ఆత్మతో నేను, నా అంతరాత్మతో నేను అన్నాము. అంటే అప్పుడు ఏమవుతుంటే, వాళ్ళు పలికినప్పుడు ఏమవుతుంటే లోపల స్పేస్ అనేది దొరుకుతుంది అనమాట. ఆలోచనలు తగ్గుకుంటూ వస్తాయి. ఆలోచనలు తగ్గుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే ఇన్నర్ సోల్తో కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్నర్ కనెక్ట్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో, ఆ 45 minutes అయిపోయిన తర్వాత చూడండి, కొంతమందిని మీరు కూడా తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు, నాకు మా బాడీ వెయిట్ అనిపించినట్టుంది, తర్వాత బాడీ తేలికైనట్టుంది, కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని కొంతమంది చెప్తారు. కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి అంటే ఇవన్నీ ఇప్పుడు మేమైతే ఏమైనా చెప్పగలమండి. మీరు అక్కడ లైవ్లో చూశారు. అంటే ఇక్కడ చూడండి, మిర్రర్ ప్రాక్టీస్ అనేది నీకు బాహ్యంగా చూపిస్తుంది, కానీ ఇన్నర్ జర్నీ అనేది లోపల ఉన్నటువంటి నెగిటివ్ని బయటికి తీసుకొచ్చింది. అది అంటే నీలో ఏదైతే నెగిటివ్ ఉందో ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడం జరిగింది. అద్దం ప్రాసెస్ ఎలాగుంటుందంటే, అద్దం ముందు నిలబడామండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనుకుని వెళ్ళిపోతాము. కానీ ఇన్నర్లో ఉన్నటువంటి బాధ, ఫీలింగ్, ఎమోషన్ అలాగే ఉండిపోతాయి. అవి తొలగిపోవాలంటే మీరు ఇన్నర్ సోల్తో కనెక్షన్ పెట్టుకోవాలి. ఆ ఇన్నర్ సోల్తో కనెక్షన్ పెట్టుకునేది మనం ఆఫ్లైన్ క్లాస్లో చెప్పేటువంటి 45 minutes హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సార్, ఈ రోజుల్లో అంతరాత్మ ఇవన్నీ ఎవరు నమ్ముతారా సార్? అసలు మీరేమో మమేకం అవ్వమంటున్నారు, ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారు, కానీ వేల ఆలోచనలు వస్తాయి. వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. అసలు ఆ ప్రాసెస్ చేయడమే చాలా కష్టం. ఇవన్నీ ఎలా బిలీవ్ చేయాలంటారు? అసలు బిలీవ్ చేయాలండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మినిమం 25 years అబో నుండి 60 years వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఇన్ని రోజులు మీరు కష్టాలు, నష్టాలు, బాధలని బాధపడుతున్నారు కదా, 1 day టైం మీకు మీరు కేటాయించుకోండి. ఆ 1 day టైంలో ఒక్కరోజు ఆఫ్లైన్ క్లాస్కు టైం కేటాయించుకోండి. అక్కడ మేము ఏదైతే చెప్తామో అప్పుడు మీకు తెలిసిపోతుంది ప్రాక్టికల్గా, ఈయన చెప్పేది నిజమా అబద్ధమా, హీలింగ్ అనేది మన పైన నిజంగా ప్రభావం చూపుతుందా, ఈ పంచభూతాలు అంటే నిజంగా మనకు పనిచేస్తాయా, మనం చేసే లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ నిజమైనది అనేది అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే, మేము చెప్పాం కదా, ఈ క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అలా వదిలిపెట్టమండి. రోజు వాళ్ళు మార్నింగ్ ఎలాగ ఉండాలి, మధ్యాహ్నం పూట ఎలాగ ఉండాలి, నైట్ ఎలాగ ఉండాలి వాళ్ళకి డైలీ గైడ్ చేస్తూ ఉంటాము. కమ్యూనికేట్ అండి. ఇప్పుడు నా మొబైల్లో డైలీ వాళ్ళకి మార్నింగ్ మెసేజ్ పెట్టేస్తాను, అర్లీ మార్నింగ్ 4:30కి బ్రహ్మముహూర్తానికి. 4:30కి? అవునండి, మీకు చూపిస్తా. మీరు ఎన్నింటికి లేస్తారు సార్ 4:30కి మెసేజ్లు పెడితే? నేను 3:45కి లేస్తామండి. ఇక్కడ చూడండి, మా క్లాసులకు వచ్చిన వాళ్ళ గ్రూప్ ఇది. ఇక్కడ చూస్తే చూడండి, ఆ టైంలో వాళ్ళు మా క్లాస్కి ఎవరైతే వచ్చారో ఆ టైంలో వాళ్ళందరూ గ్రూప్ గా మెడిటేషన్ కూర్చుంటారు అనమాట. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు. ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్. ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చిపోయింటారండి. ఆఫ్లైన్కి వచ్చిపోయిన తర్వాత మీరు డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి అన్నప్పుడు ఏమవుతుంటే, వాళ్ళకి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవండి అని చెప్పేస్తాను. నేను లేచి వాళ్ళకి వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అక్కడ రెడీగా ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే, నేను చెప్పే కదండి, యూనివర్స్ అనేది మన బాడీ ఎక్కడుంటుందో పట్టించుకోదు, నీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో పట్టించుకుంటుంది. మనం చాలాసార్లు మాట్లాడుకుని మనం రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కొత్త వ్యక్తి మనకు కనిపించినా, మనం ఎక్కడో చూసామంటే మనం అసలు చూడలేదు పుట్టినప్పటి నుండి. మళ్ళీ ఆ ఆలోచన మనకి ఎక్కడొచ్చిందంటే అది మన ఆత్మకు తెలుసు, ఏదో ఒక జన్మలో కనెక్షన్ ఉంటుందని. సేమ్ అలాగే ఇక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళందరినీ ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది కలుపుతుంది అనమాట. ఆ గ్రూప్ మెడిటేషన్ ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఏం విజువలైజ్ చేస్తారు తెలుసా? మా ఆఫ్లైన్ క్లాస్లో మేమందరం ఒకే దగ్గర కూర్చున్నట్టు వాళ్ళకి అలా విజువలైజేషన్ చేసుకుని కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఎనర్జీ అనేది ఫామ్ అయ్యేసి వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటాయో వాళ్ళకు వాళ్ళు హీల్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అక్కడ ఆఫ్లైన్ క్లాసులు ఏదైతే చెప్తామో వాళ్ళు డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారండి. ఈ విధంగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది.
ఇప్పుడు మీ ఎవరైతే యాడ్ అయ్యారో గ్రూప్లో వాళ్ళందరూ మిర్రర్ టెక్నిక్ చేస్తుంటారు ఈ పాటికి మీరు చెప్పిన తర్వాత. అవునండి. కొంతమంది ఏంటంటే ఏదైనా ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత రిజల్ట్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎలాంటి రిజల్ట్స్ చూసారు వాళ్ళు ఇది చేసిన తర్వాత? ఖచ్చితంగా అండి, అదే చెప్తున్నా. మనిషి ఎప్పుడైతే ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాడో వాళ్ళలో ప్రేమతత్వము, కృతజ్ఞత భావము, క్షమాగుణం ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వస్తాయో యూనివర్స్కి అసెండ్ అయ్యే క్వాలిటీస్ అండి ఇవి. ఎప్పుడైతే ఈ 3 క్యారెక్టర్లు మనలో ఉంటాయో చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం. ఎప్పుడైతే సాక్షిభూతంగా చూడగలుగుతామో మన చుట్టూ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేషన్ అవుతుంది. ఆ పాజిటివ్ ఆర్ క్రియేషన్ అయినప్పుడు మనం ఏది కోరుకుంటే అది మన దగ్గరకు వచ్చి మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన క్లాసులకు ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఇటు సైడ్ నుంచి. ఆ హీలింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే పొందారో దాన్ని ఇక్కడ మీరు లైవ్ లో చూడొచ్చండి. సో ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ కండక్ట్ చేస్తానంటున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత చాలా మంది ఒకవేళ ఒకసారి ట్రై చేద్దామని అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ రిలేషన్ పరంగా, డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటాయి. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు అని అర్థమవుతుంది మాకైతే. సో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ తెలియచేయండి. ఆన్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి. ఆఫ్లైన్ క్లాసెస్ అనేది మంత్లీ వన్స్ ఉంటుంది. మార్చి 15th వచ్చేసి మనకి ఫుల్ డే సెషన్ ఉంటుంది. ఓకే. సో స్పిరిచువల్ జర్నీ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అనంత సాయికృష్ణ గారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.